యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నా గిలిగిలి పెట్ట నువ్వు నాకు చక్కలిగిలి పెట్ట నా మానాన నేనుంటే ఎట్ట చేస్తా చాలా చేస్తా చింపుతా జాకెట్టు తింపుతా లంగా పీకుతా బయట చిచ్చేస్తా చీర. ఆడపిల్లను అన్యాయం చేస్తావరా? ఆగు ఆగు స్టాప్. ఎవరు ఎవరు నువ్వు? నేను నిన్ను అన్యాయం చేయడం ఏమిటి? అప్పచ్చి చెప్పవే నా గురించి అక్కు పచ్చి. ఎవరయ్యా నువ్వు మా సరస మధ్యలో అడ్డొచ్చి నాలెవరు నుతికేస్తున్నావు? అదేమిటమ్మా నిన్ను బలాత్కరిస్తున్నాడు నరసోగా? అవుననుకోండి, ఈయనకిదో సరదా. పట్టుకోబోతుంటే పరిగెత్తాలి, మీద పడితే అరవాలి, అప్పుడప్పుడు కరవాలి, ఇల్లంతా దొరకకుండా దొరలాలి. అప్పుడు గాని ఈయనకి తృప్తిగా ఉండదు. కరెక్ట్. దీనినే మా తొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు, మీ బోడి తెలుగులో బలత్కారము అంటారు. ఓరి నీ రేపుని రాజమండ్రి రేవులో ఉతక. అది సరే, దుర్గమ్మ గారు ఇల్లు ఇదేనా? అవును. కొత్తపల్లి నుంచి అన్నపూర్ణమ్మ గారు డబ్బు పంపించారు. డబ్బు తెచ్చావా నా బుద్ధుల మనేటరు బాబు? ఏది ముట్టుకొని నీ జేబు. బలవంతరావు, గుడి నుంచి అమ్మ వచ్చేసట్టుంది. రావే రావే జుమ్ 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 ముడుచుకుంది అక్కు. ఏమిట్రా బలవంతు, ఏం చేస్తున్నావు? ఎవరి అబ్బాయి? కొత్తపల్లి అత్త నుంచి సొమ్ములట్టుకొచ్చాడే తల్లి. ఇదిగోనమ్మా 1000 రూపాయలు. ఇక నేను వెళ్తాను. అన్నపూర్ణమ్మ గారికి అన్నా చెప్పాలా? నా బొంద ఇలా 100 1000 పంపితే కుదరదు. ఈసారి 2000 పంపించమని చెప్పు. అలాగేనమ్మా, చాలా గొప్ప కొడుకుని కన్నావు. ఏం చేసావురా? దూరం 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 లెక్క పెట్టుకున్న డబ్బు తీసుకుంటావేమిటి నా వెర్రి తల్లి? పొయ్యి మీద పలగిన పిల్లితో వేసినట్టుంది. తల్లి పిల్లి కోసం వెళ్ళేది నా తల్లి. బల్లిలా ఖర్చుకుందాం రావే నా బుల్లి. లక్ష్మి, నీకోసం మంచి మంచి రికార్డులు తీసుకొచ్చాను. నీకు కావాల్సిన పాట. అరే ఏమిటిది? ఎన్నడూ లేని అపశృతి వచ్చింది ఈ పూట. వచ్చింది అపశృతి కాదు, నేను రంగం సింగరాజుని. రావయ్యా సింగరాజు, రా 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 కూర్చో. ఎండన పడి వచ్చినట్టున్నావు, కాసిన మజ్జిగ తీసుకుంటావా? మజ్జిగ మజ్జిగ మంచినీళ్ళు పానకం ఇచ్చి నన్ను పంపించాలని చూస్తున్నావా? కుదరదు. ముందు నా అప్పు విషయం ఏం చేసావు చెప్పు. చెప్పవు. ఈసారి నా బాకీ తీరుస్తావా? తీర్చవు. పోనీ అసలు నుంచి వడ్డీ ఇస్తావా? ఇవ్వవు. చూడు సింగరాజు, నీ అప్పు తీర్చడానికి మరికొంత వ్యవధి ఇచ్చావనుకో. వ్యవధి తీసుకో. ఎంత వ్యవధి కావాలో చెప్పు. చెప్పవు. పోనీ బాగా వ్యవధించారనుకో, ఎవరికి చెప్ప చేయకుండా పైకి వెళ్ళిపోతావు. అందుకే నా మాట విని నేను చెప్పిన ప్రకారం మీ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేసాయి. మళ్ళీ అప్పటికి చెప్పుచ్చుకోడు. సింగరాజు, నేను దరిద్రుని కావచ్చు, కానీ తీర్చవలసిన అప్పుకి కన్న కూతుని జమ కట్టే దౌర్భాగ్యుని మాత్రం కాదు. నా తల తాకట్టు పెట్టినా త్వరలో నీ బాకీ తీరుస్తాను. తల కాళ్ళు డోలు డబ్బు సన్నాయి తాకట్టు పెట్టిన అప్పు తీర్చగలవా? తీర్చలేవు. ఇవాళ 5 పైసలు తేలాల్సిందే. నువ్వు నా అప్పు తీర్చావు. కథలంతే. కథలంటే కథల్లో ఎవరుకున్నావేమో. సింగరాజు, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇందాక ఊరు పొలిమేర దగ్గర ఆ శంభో శివశంకర శాస్త్రి లేడు? నీ బాకీ తీర్చాలని డబ్బట్టుకుని ఎదురు చూస్తున్నాడు. నువ్వు కనిపించలేదనుకో, ఆ డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. ఒకవేళ ఖర్చు పెట్టేశాడనుకో, మళ్ళీ ఇవ్వగలడా? ఇవ్వలేడు కనుక ముందు వాడిని నేను అర్జెంట్ గా పట్టుకోవాలి కదా. పట్టుకోవాలి అంటే నేను ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవాలి. నాన్న పడిపట్లో తిరిగిరాడు. నువ్వేం దిగులు పడుకో. ఇప్పుడు ఆడిన అబద్ధంతో కలిపితే 900. సామే, అమ్మాయి గారు పుట్టినరోజు 100 పుట్టినరోజు చేసుకోవాలి సామే. అమ్మాయి గారు పుట్టినరోజు మాకు జీతాలు లేదు. ఇదేమిటి అన్నయ్య గారు, పుట్టినరోజు నాడు శుభమాని దేవుడి దర్శనం చేసుకుని వెనక్కి తిరగగానే ఈ మోగ దర్శనం ఇచ్చింది. ఏమే మువ్వలు చూపిస్తున్నావు? డాన్స్ లో నేను ఓడిపోయానని హేళన చేస్తున్నావా? ఏమిటే మోగపీనుగా మువ్వల్ని కాలు కట్టుకొని కాలుతో తంతానంటావా? చూడండి అన్నయ్య గారు, పుట్టినరోజు కాలుతో తంతానంటుంది. దానికి ఎంత పొగరు. చెల్లెమ్మ గారు, వాటిని లాగి ఎగరేయండి. ఇవ్వవే, ఇవ్వవే. మోగదాని తిక్క కుదిరింది. అవును రంగా, ఆ జమీందారు కొడుకు భూపతి తన చెల్లెల మాట విని దౌర్జన్యంగా లక్ష్మీ చేతుల మొవ్వ లాక్కుని కాల్చేశాడు. ఆగు లక్ష్మి, రాలిన ఆ మువ్వల్ని ఒక్కటి కూడా ఏరటానికి వీల్లేదు. కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి వాళ్ళు చేసిన ఈ పనికి బుద్ధి ఎలా చెప్పాలో నాకు తెలుసు. నాకేం పర్వాలేదు, నువ్వు భయపడకు. హ్యాపీ బర్త్డే టు మంగళ.
ఏ ఒక్క మొవ్వని వదలకుండా అన్ని ఏరి లక్ష్మి దోసిట్లో పోయింది. తేడా వచ్చిందంటే ఈ మంగళ పుట్టినరోజే మీకు చచ్చిన రోజు అవుతుంది. మరోసారి లక్ష్మి కన్నీళ్లకు కారణం అయితే మువ్వలు ఏరినట్టు మీ ఎముకలు ఏరేస్తాను. రంగా, లక్ష్మిని అంటే అంతగా వెనకేసుకొస్తున్నావు? అదేమన్నా నీకు కాబోయే పెళ్ళావా లేక కట్టుకున్న పెళ్ళావా? అవును, నేను లక్ష్మిని మనసారా ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోబోతున్నాను. ఆమె కాబోయే భర్తగా జరిగిన అన్యాయానికి అడ్డుపడ్డాను. మళ్ళీ జరిగితే అడ్డు పడతాను కూడా. లక్ష్మి, లక్ష్మి, వాళ్ళతో నేను అన్న మాటలకు బాధపడుతున్నావా? ఏ లక్ష్మి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాననడం తప్పంటావా? ఆకాశంలో చందమామ లాంటి నిన్ను అందుకునే అర్హత నాకు లేదా? అదేం ఆలోచన లక్ష్మి? మనసుతో మనసు మాట్లాడుకోగలిగినప్పుడు, కళ్ళతో కళ్ళు కబుర్లు చెప్పుకోగలిగినప్పుడు. నీకు మాట రాకపోతేనే లక్ష్మి, దేవత విగ్రహం మాట్లాడకపోయినా పూజలు చేస్తాం, కళ్యాణం జరిపిస్తాం. నువ్వు అంతే లక్ష్మి, నా గుండెల్లో నువ్వు దేవతవి. లక్ష్మి, ఏమిటిది? పువ్వులతో పూజించవలసింది ఆ దేవుణ్ణి. లక్ష్మి, నువ్వు భక్తితో నా పాదాల దగ్గర ఉంచిన పువ్వుని నేను ప్రేమతో నా గుండెల దగ్గర ఉంచుకుంటాను లక్ష్మి. ఇది ఉండవలసింది ఇక్కడ. అహనా ఉరెంట, ఊహనా ఉరెంట. ఇదేం ప్రారంభంరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే బలవచ్చు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా? నా మాట విని
కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట. ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా? నీకు మాత్రం ఇస్తుంది. అందులోనూ నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవే తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరతానే తల్లి. నే వచ్చే వరకు ఈ వృతాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరక్కపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. దట్టి పల్లెటూర్స్ కంపుకోటే రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు. చెమ్మ చెక్క जिल ये गांव का विलेज का राघव का मुनसब का घर कहाँ है जिल पिटा ముందు నీ నెత్తి మీద కాకి రెట్ట కాలు కింద కోడి పెట్టావు అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్ట ఎట్టట్టా నీ నోట్లో మట్టి కొట్ట అయ్యో బాబాయ్ నీ వెనకాల పిచ్చి కుక్క పిచ్చి కుక్క. కుక్క అంటేనే భయం. అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది. ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు. పరిగెత్తు. ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా. అవును, అసలు మా అమ్మ నిన్ను డబ్బడగటం, నువ్వు ఇవ్వటం, నేను పట్టుకుపోవటం, అది మావయ్యకు తెలియనివ్వకపోవటం, ఈ కీకిరి పీకిరి జిగిపిగి కలిసి నాకు అర్థం కావటం లేదు తప్ప. అదంతా నీకెందుకు లేరా? 2 రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఊరుకో. ఏమిరా సకల గుణాభిరామ, ఇంతకాలానికి మేము గుర్తొచ్చావా? ఇప్పుడు ఊడిపడ్డావు. అదే మాట మావయ్య, ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా. సర్లే బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, భోంచేద్దు గాని. మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు. దీంతో మనకే కలక్షేపం. అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు, జీతం ఇవ్వటం లేదు. కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే. తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను. మూసేనోరు. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్, పట్నం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు. పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను. పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద పద, లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. ఓ, మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. ఓ, వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్నా ఫ్రెండ్. అమ్మా, కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఇదిగో నా ముద్దమంతి పువ్వు. ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను. ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే నన్ను అల్లరి పెట్టిన పాప అది. ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం. అయితే ఆలస్యం దేనికి? ప్రొసీడ్. ఏమే జింగిరి బింగిరి, ఎలా ఉన్నావు? చిక్కిరి బిక్కిరి, ఒళ్ళు ఎలా ఉంది? మాటకు మాట చెబుతున్న నిన్ను ఈ రోజు ఒక ఆట ఆడించాలే, అప్పడం. లేకపోతే ఆరుస్తాను. అరు, అదే అదే నాకు కావలసింది. చెవి కోసిన మేకలాగా, తొక్కు కోసిన పిల్లిలాగా అరు, బాగా అరు, బాగా గావు కేకలు పెట్టు, పెట్టు, బాగా కేకలు పెట్టు, పెట్టు, బాగా అరు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదరు, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది. అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను. ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేపంటారు. బోడి మీ తెలుగు భాషలో మానభంగవ అంటారు. అలాగా బ్రదరు. క్రాపింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదరు, నేను చొక్కా పట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదేమిటి? ఇదా
దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గొట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ బలవంతరావే కాదు.